అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్. 2022వ సంవత్సరంలో ఆగస్టు నెలలో నిందితులైన బద్వేల్ రహంతుల్లా మరియు హత్య చేయబడ్డ సయ్యద్ ఆరిఫ్లకు గలాటాలు ఉండేవండి. సయ్యద్ ఆరిఫ్ మరియు ఆరిఫ్ స్నేహితులు కలిసి ఇంటి ముందర నిద్రిస్తున్న బద్వేల్ రహంతుల్లా యొక్క నాన్నమ్మ మరియు మేనత్తలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం జరిగిందండి. ఇది 2022వ సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది. అట్లా చేసి వాళ్ళని చంపటం వల్ల బద్వేల్ రహంతుల్లా, ఆయూబ్, తౌఫీక్లు తమ నాన్నమ్మ మేనత్తను చంపిన వారిపై కక్ష పెంచుకొని వారిని చంపాలనే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అది ఈ 3వ తారీఖున జరిగింది. 3/1/2024 ఈ జనవరిలో సాయంత్రం 6:30 గంటలప్పుడు నిందితులందరూ కలిసి సయ్యద్ ఆరిఫ్ను వెంబడించి JHRM గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఆరిఫ్ని చుట్టుముట్టి అందరూ కలిసి వేట కొడవలతో నరికి చంపి పారిపోయారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ గారి ఆదేశాల మేరకు తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ CM గంగయ్య గారి పర్యవేక్షణలో శంకర్ రెడ్డి గారు, సిబ్బంది అయిన ముత్యాల రామకృష్ణ, మిగిలిన ఇన్స్పెక్టర్లందరూ కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ చేశారండి. నిందితులను పట్టుకున్నారు. వీళ్ళు బృందాలుగా ఏర్పడి 6/1/2024వ తేదీ ఉదయం 9 గంటలకు శివాలయం గుడి ఏరియాలో నిందితులను అరెస్టు చేయడం జరిగిందండి. అరెస్టు కాబడిన వారి వివరాలు చెప్తాను నేను. బద్వేల్ రహంతుల్లా అలియాస్ తోటి రహంతుల్లా, బద్వేల్ మహమ్మద్ ఆయూఫ్ అలియాస్ ఆయూబ్, షేక్ సాదిక్ వలి అలియాస్ పండు, టోల్ల మాబు అలియాస్ సంచిపట్టల మాబు, షేక్ కలాం బాషా అలియాస్ కలాం, నన్నే బచ్చే పఠాన్ హాజీ బాషా అలియాస్ హాజీ బాబా, దూదేకుల మహమ్మద్ అలియాస్ మింటూ, షేక్ చిన్న హాజీ బాషా అలియాస్ చిన్నకప్ప. ఈ హత్య విషయంలో అనుమానితుడిగా పేర్కొనబడిన చికేపల్లి ఖాదర్ బాషా పాత్రపై తగినన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. మరియు మరో 3 ముద్దాయిలు పరారీలో ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన కేసుని అతి తక్కువ సమయంలో చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిలో శంకర్ రెడ్డి గారు, ముత్యాల రామకృష్ణ గారు, మిగిలిన ఇన్స్పెక్టర్స్కి మా పోలీస్ శాఖల వారు ప్రశంసలు తెలియజేయడం జరిగిందండి. నమస్కారం.